హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మనకు ఉన్నది టాటా టియాగో ఎక్సామ్ అండి. ఇది మాల్ 2017 ఉంది, డీజిల్ వర్షన్ ఇది. సరే ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తారో ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కింద నోటిఫికేషన్ రావాలంటే కింద ఆల్ ఉంటాయి కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా వస్తుంది, మనం పెట్టే అప్డేట్ ఖచ్చితంగా వస్తుంటుంది. సరే వెహికల్ సార్ మైనస్ ప్లస్ అంటే నేను ఖచ్చితంగా చెప్తుంటానని, మనం పెట్టేది ఓన్లీ ఢిల్లీ కార్స్ కాదు, ఓన్లీ తెలంగాణ కార్సే. సరే నేను ఇందులో ఏమైనా మాడిఫై అయిందా అది కూడా చెప్తాను, మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎవరు చెప్పని విధంగా మీరు 100 ఛానల్ చూసి ఉండొచ్చు, అట్లా నా ఛానల్ ఒకసారి చూసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఒక్కసారి మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి అమ్మా. ఇచ్చుకున్నారా? మీకోసం వెయిటింగ్ అబ్బా, లేదంటే నేను వీడియోకి వెళ్ళిపోతా, చూపిస్తాను నేను కూడా. ఇచ్చుకోండి. సరే ఓకే, లైక్ ఇచ్చుకున్నారు కదా, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం పెట్టేది ఒరిజినల్ కాదని మీరు ఒకసారి గమనించాలి. సరే లేట్ చేయకుండా వీడియోకి అయిపోయాను రండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు వెహికల్ అయితే చూడండి, మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. టాటా టియాగో ఎక్సమ్ 2017 మోడల్ ఉంటుంది. ఇది శ్రీ తరుణి కార్స్ అంటే మన ఛానల్ పేరు, అట్లాగే మన నెంబర్. ఇది బయట చూసుకుంటే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అక్కడక్కడ మీరు గమనించుకుంటే మీకు కూడా ఒకటి ఐడియా ఉంటుంది. వెహికల్ అయితే అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవి ఫుల్ క్లారిటీ అయితే మీకు ఉంటుంది, చూసుకోవచ్చు. స్క్రాచెస్ ఉన్నాయి ఇలా. ఒకసారి అయితే లోపల చూసుకుందాం. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే, డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, అది కూడా చెప్తాను నేను. అది నేనేదో నా కోసం చెప్పడం కాకుండా కొంచెం మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి సార్, ఓకేనా. రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను నేను మీకు ఎట్లా ఉంది అనేది. అయితే చూసుకోవచ్చండి, డోర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మాత్రం కొంచెం తలిగినట్టు మాత్రం ఉన్నది, గమ్ కూడా ఏర్పడుతుంది మీకు. నేను చెప్పడం కాదు సార్, డైరెక్ట్ మీరే చూసుకోండి సార్, మీకు తెలిసిపోతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను నేను, ఓకేనా. ఇటు సైడ్ మాత్రం చూసుకుంటే కూడా మీకు ఇటు సైడ్ చూసిన పైకి చూసుకున్నా మాత్రం ఓకే ఉంది, లోపల చూసుకుంటే మాత్రం చూసుకోండి కనిపిస్తుంది కదా, డోర్ దగ్గర మాత్రం మీకు క్లియర్గా తెలిసిపోతుంది, ఓకేనా. అది మీరు ఆలోచించాలి సార్, అది వెహికల్ తీసుకోవచ్చా తీసుకోరాదని మీరు గమనించాలి. ఇది తలిగింది సార్, ఇది మీకు ఏర్పడుతుంది కదా, డెంట్లు మాత్రం ఉన్నాయి అందులో, ఇక్కడ రస్ట్ వచ్చింది, ఇది కూడా మీరు గమనించాలి, ఓకేనా. నేను ఇంతకు మించి చెప్పలేను, ఉన్నది విషయం చెప్తాను మీకు. వెనకది ఇండికేటర్ మాత్రం డ్యామేజ్ అయింది, మీకు ఇది కూడా చూపిస్తాను. దీని ప్రైస్ కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ ఓకే, అంటే మీకైతే ఇక్కడ రస్ట్ అనేది ఏర్పడుతుంది కదా, మీకు ఆ విషయం చూపిద్దామని చెప్తున్నాను నేను. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది డ్యామేజ్ ఉంది, చూసిరా మీకు. వాస్తవాలే, ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఉంటేనే తీసుకోవాలని చెప్పేసి నేను అంటున్నా. తీసుకోవచ్చు ఇది కూడా, ఓకేనా. ఇది కూడా రస్ట్ వచ్చింది, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, నేను చెప్పడం కాదు డైరెక్ట్. ఇక్కడ కూడా ఓకే, సేమ్ అంతే ఉంది. ఈ లోపల ఏదైనా కానీ మీకు ఇక్కడ ఏర్పడుతుంది, రస్ట్ ఉందా లేకపోతే ఎట్లా ఉందో అది కూడా తెలిసిపోతుంది. ఇది కాదు సార్, వెనక డిక్కీలో టైర్ మాత్రం ఉన్నది స్టెఫిన్. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 40-50% వరకు ఉంటుంది. దీని ప్రైస్ కూడా చెప్తున్నారు 3,30,000. మీకు వార్త ఎంతోనో మీరు ఆలోచించండి. ఇందాక మీకు అటు సైడ్ డోర్ చూపించాను కదా, ఇటు సైడ్ డోర్ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చండి, సేమ్ ఇందులో కూడా సేమ్ అట్లే ఉన్నది, ఓకేనా. సేమ్ అది కూడా ఒకటే కాకుండా ఇది కూడా మీకు చూస్తే సేమ్ ఇట్లా కనిపించాలి కదా, ఓకేనా. అంటే రస్ట్ వస్తే కూడా మాడిఫై చేస్తారు, యాక్సిడెంట్ అని చెప్పొద్దు. మనం కూడా ఏదైనా కానీ క్లారిటీ తెలియనప్పుడు చెప్పొద్దు. కొంతమంది చెప్పరు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. దీనికి రీడింగ్ వచ్చేసి మాత్రం 1,35,000 సార్. ఇది మాత్రం గ్యారంటీ ఏం కాదు, ఇది షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. దీని ప్రైస్ వచ్చి 3,30,30,000 ఓనర్ అయితే సార్, దీనికి ఇన్సూరెన్స్ లేదు. సరే ఫస్ట్ అయితే ముంగట ఆపరాన్ చెక్ చేసుకుందాం. ఆపరాన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఈ టాటా వెహికల్స్లో కొంచెం మైనస్ ఏంటంటే రస్ట్ వస్తుంది తొందరగానే, ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ముంగట షోపట్టి కూడా ఓకేందంటే డ్యామేజ్ అట్లాంటిది ఏమైతే ఇంకా అనిపిస్తలేదు ఇందులో. సరే ఇంజన్ పరంగా చూసుకుంటే లీకేజ్లు ఏమైనా ఉంటే గిట్ట ఇందులో మీకు కనిపిస్తే కనిపించవచ్చు, లేకపోతే లేదు. మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి చూసుకుంటే మీకు కూడా బెటర్ అని చెప్పేసి నేను చెప్తున్నా. అట్లాగే ఒకసారి
ముంగట బాగా చెక్ చేసుకుందాం. సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. మీరు ఇది కొంచెం గమనించాలి. నా సజెషన్ అయితే సార్ టాటా వెహికల్స్ తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి. ఇది 12 మోడల్ ఎర్టిగాలు కూడా బాగుంటున్నాయి. హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ అయితే ఏం లేదు దీనికి. ఇది కూడా హెడ్లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉన్నది. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే రస్ట్ వచ్చిందంటే దీనికి రస్ట్ రావడం వల్ల అట్లా మాడిఫై చేసారు, చూసుకోవచ్చు. చూసిరు కదా, నేను ఏదైనా నీట్గా చెప్తాను మీకు అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. ముందు బాండ్ కింద చూసుకోవచ్చు, ఈ కోర్ మాత్రం కూడా సేమ్ అంతే రస్ట్ అనేది కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ మీరు డైరెక్ట్గా చూసుకుంటే మీకు కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం చిన్నగా డెంట్ ఉంది, అంటే స్క్రాచెస్ మాత్రం పడ్డాయి, ఉన్న విషయం చెప్తున్నాను నేను. నిజాలు మీరు నమ్మకపోతే నేను ఏం చేయాలి సార్, బీడింగ్ పరంగా చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో కొన్ని మాత్రం అతిగా రఫ్గా వాడినా కానీ ప్రాబ్లమే. ఇది డీజిల్ వర్షన్, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, అంటే ఈ బీడింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు, రస్ట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి టాటా వెహికల్స్లో మాత్రం. ఓకేనా, ఈ చిన్న చిన్న విషయాలు చెప్పడానికి కూడా టైం తీసుకుంది సార్. ఇక్కడ ఇది 18 ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా 17 ఉంది, ఆ గ్లాసు మాత్రం 18 ఉంది. ఇది కూడా 17 ఉంది గ్లాసు, ఇది కూడా 17 ఉంది. మీకు అట్లా టైర్ కూడా చెప్పేస్తాను, చూపిస్తాను. అది కూడా ఇది కూడా 17 ఉంది. ముంగ గ్లాస్ ఒకటి 18 ఉంది సార్. అయితే సార్ ఇక్కడ ఈ ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఇవి ఓకే ఉన్న టైర్స్కి ఏం ప్రాబ్లం లేదు, అవి ఒక 60-70% వరకు ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి, 60-70% వరకు ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు. టైర్స్కి మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా.